కాకినాడ జిల్లా కేంద్రంలోని సంతచెరువు వద్ద గల శ్రీ కనకదుర్గమ్మ ఆలయం నూతన పాలకులుగా ప్రమాణ స్వీకారోత్సవం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా కేంద్రంలోని సంతచెరువు వద్ద గల శ్రీ కనకదుర్గమ్మ ఆలయం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి హాజరయ్యారు. ఆలయ చైర్మన్ గా తోట సుధీర్ ప్రమాణ స్వీకారం చేయగా పాలకవర్గ సభ్యులుగా బంగారు సూర్యవతి, అంగర సత్యబాబు, హోతా వేదవ్యాస్, పంది సతీష్ కుమార్, వివి స్వామి, రెడ్నం నాగలక్ష్మి, కోడూరు నీలిమ, బొచ్చు శారద, రాజేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అందరికీ సమన్యాయం జరుగుతున్నదని, ఆలయ కమిటీలు కూడా ఆ సూత్రానుసారంగానే ఏర్పాటవుతున్నాయని తెలిపారు. నూతన పాలకవర్గ సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఆలయ కమిటీ చైర్మన్ తోట సుధీర్ మాట్లాడుతూ అందరి సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, రాబోయే దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, 9 రోజులు అమ్మవారి దర్శనం భక్తులకు లభిస్తుందని తెలిపారు. జనసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ఆకుల వెంకటరమణ, మాలకొండయ్య, అట్ల సత్యనారాయణ, గదుల సాయిబాబా, సతీష్, రవి, బలరాం, పెద్ద తదితరులు పాల్గొన్నారు. మునుపెడను ఎన్నడూ జరగనటువంటి విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి దీన్ని తీసుకురావాలని చెప్పి ఒక సంకల్పంతో మేమంతా కలిసి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి ఈ కమిటీలో ఏర్పడటం జరిగింది. ఇదే కాకుండా కొంతమందిని మేము ఒక ఇంపార్టెంట్ పీపుల్ని మేము దీంట్లోకి ఆహ్వానించాం. వారందరూ కూడా మాతో పాటు ఉండి ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు కాకినాడ, విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఎంత అత్యంత వైభవంగా చేస్తుందో దాంట్లో కనీసం 25 వంతు అయినా సరే ఇక్కడ జరగాలి. ఈ అమ్మవారికి ఇక్కడ ఇది ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో చెప్పిన విధంగా చేయాలని చెప్పి ఒక సంకల్పంతో దీన్ని ఈ రోజున మేము ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసాం. ఇది 10 గంటల 10 నిమిషాలకు ఈ దసరా ఉత్సవాలకి ప్రారంభోత్సవం చేస్తున్నాం. అక్కడి నుంచి ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చేసినటువంటి కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు మరియు ముఖ్యంగా ప్రెస్ మీడియా వారిని కూడా నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మీరు కూడా వచ్చి మాతో పాటు సహకరించుకుని సూచనలు ఇచ్చి ఈ దేవాలయం యొక్క దసరా నవరాత్రులు అత్యంత ఉత్సవానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు, అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు గారు కూడా ఇచ్చేసి ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. కాబట్టి ఈ ఉత్సవాన్ని ముందుకు జరిపించే విధంగా మీరందరూ కూడా మీ ఆశీర్వచనాలు కావాలని కోరుకుంటూ ఈరోజు కాకినాడలో సంత చెరువు దగ్గర ఉన్నటువంటి అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి కూటమి ప్రభుత్వంలో మరి స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మా జనసేన పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు, రాష్ట్ర సివిల్ కార్పొరేషన్ చైర్మన్ గారు అనేటువంటిది వారికి అమ్మవారి మీద మహాభక్తి. వారే దీని నిర్మాణంలో కూడా భాగస్వామ్యం. భక్తులందరూ కూడా కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారు కానివ్వండి, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా తోట సుధీర్ గారిని కోరగా మీలాంటి వారు ఉంటే ఖచ్చితంగా అమ్మవారి గుడిని మీరు డెవలప్ చేయగలరు అని చెప్పి అందరూ వచ్చి కోరడంలో మా జనసేన నుంచి ఉన్న నాయకులు అందరం కూడా ఉన్నాం. సార్, మీరైతే అమ్మవారి గుడిని బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి అనేక రకాలుగా అందరూ ఆయనకి చెప్పగా ఆయన ఈరోజు కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి పాలక మండలి చైర్మన్గా ఈరోజు ఆయన అంగీకరించి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎవరో మీడియా మిత్రులు ఏదో అడిగారు,
ఇది ఆయన కోరుకున్న పదవి కాదు. అమ్మవారు అంటే భగవంతుడు అంటే అందరికీ కావాలి, అందరికీ ఇదే. అమ్మవారి భక్తుడిగా ఆయన చైర్మన్ అయ్యారు తప్ప ఇక్కడ గుడి చైర్మన్కి ప్రత్యేకంగా ఏమీ ఉండదు, అది మీకు కూడా తెలుసు. రాష్ట్రంలో సివిల్ సప్లై చైర్మన్గా ఆయనకు ఉన్నతమైన గౌరవం ఉంది. అయినా సరే అందరి కోరిక మేరకు ఆలయం బాగోగుల కొరికే ఆయన ఈరోజు చైర్మన్గా పదవి స్వీకరించారు తప్ప కానీ పదవుల మీద వ్యామోహంతో కానీ వేరే రకమైనది ఏది కాదని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా తోట సుధీర్ గారు అమ్మవారిని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ